ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఎం ప్రీతం. ఈరోజు మనం ఫండమెంటల్ అనాలిసిస్లో ఒక ప్రొడక్ట్ సైకిల్ గురించి తెలుసుకుందాం. ప్రొడక్ట్ సైకిల్ అంటే ఏంటి? ఏదైనా కంపెనీ ఒకవేళ ఒక సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ అనేది రిలీజ్ చేస్తే అది ఒక సైకిల్ లాగా ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ ఇలా ఉండవు. ఓన్లీ సక్సెస్ఫుల్ ప్రొడక్ట్స్ గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ అనేది ఒక సైకిల్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ ఏంటియో ఈరోజు మనం తెలుసుకుందాము. సో ఇలా 4 స్టేజెస్ అని ఉంటాయి. ఇంట్రడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్. దీన్ని మనం ఒకవేళ ఈ ప్రొడక్ట్‌లో సేల్స్ అనేవి ఒక గ్రాఫ్‌లో గీసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం. మనకి ఏదైనా సరే ఒక సక్సెస్ఫుల్ ప్రొడక్ట్‌ని గ్రాఫ్‌లో గీసుకుంటే ఇలా ఉంటుంది. ఇది సేల్స్ అనేవి. ఇదేమో టైం. సో మనకి ఫస్ట్ స్టేజ్‌లో ఇంట్రడక్షన్‌లో ఒక ప్రొడక్ట్ అనేది కొత్తగా లాంచ్ అయింది. అప్పుడు మనకి సేల్స్ అనేవి అంత ఎక్కువ ఉండవు. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనకి ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ ఉండవు. మనకి మార్కెటింగ్ మీద ఎక్స్‌పెండిచర్ అనేది చాలా పెడతాము. జనాలనేది కూడా కొత్త ప్రొడక్ట్ కదా అనేసి అంత ట్రస్ట్ ఉండదు వాళ్ళకి. సో అప్పటికి సేల్స్ అనేవి మనకి తక్కువగా ఉంటాయి. సో ఇలా కొన్నేళ్ళయ్యాక వర్డ్ ఆఫ్ మౌత్ అయినా కానియండి, మార్కెటింగ్ వల్ల కానివ్వండి, మనకి రివ్యూస్ వల్ల కానివ్వండి, ప్రొడక్ట్ అనేది ఒకవేళ మంచి ప్రొడక్ట్ అయితే దాని సేల్స్ అనేవి పెరుగుతాయి. అదే మనకి సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్ అంటే గ్రోత్ స్టేజ్. ఈ గ్రోత్ స్టేజ్‌లో అనేది మనకి సేల్స్ అనేవి బాగా పెరుగుతాయి. ఈ ప్రొడక్ట్ స్టేజ్‌లో మనకి మార్కెటింగ్ ఎక్స్‌పెండిచర్ అనేది చాలా ఉంటుంది. ప్రాఫిట్స్ అనేవి ఇప్పుడు ఈ గ్రోత్ స్టేజ్‌లో అనేది బిగిన్ అవుతూ ఉంటాయి. సో మనకి గ్రోత్ స్టేజ్‌లో చిన్న చిన్నగా ఎళ్ళేసి ఈ ఒక్క పాయింట్‌లో మనకి హైయెస్ట్ గ్రోత్ స్టేజ్‌లు అనేవి వస్తాయి గ్రోత్ స్టేజ్‌లో. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ అనేది కొన్ని ప్రొడక్ట్స్‌కి ఏంటిదంటే ఈ గ్రోత్ స్టేజ్ నుండి మెచ్యూరిటీకెళ్ళే స్టేజ్ మధ్యలో వాటి పీక్ సేల్స్ అనేవి ఉంటాయి. కొన్నిటికి మాత్రం మెచ్యూరిటీ స్టేజ్‌లో అనేది పీక్ సేల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి గ్రోత్ స్టేజ్‌లో ఏంటిదంటే కాంపిటీటర్స్ అనేవాళ్ళు మన ప్రొడక్ట్ సక్సెస్ అయిందనేసి దానికి రైవల్‌గా సిమిలర్ ప్రొడక్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో మనకి ఇలా సిమిలర్ ప్రొడక్ట్స్ అనేవి మనకి మార్కెట్‌లో వచ్చినందుకు మనం సేల్స్ అనేవి గూడా మనం కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే మనకి రైవల్స్ ఉంటారు కాబట్టి. అదే మనకి మెచ్యూరిటీ స్టేజ్. ఇక్కడ మనకి పీక్ సేల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు మనం దానికంటే పైకెళ్ళలేం. ఒకవేళ ఒక డైరెక్షన్‌లో ఇవి సేల్స్ అనేవి వెళ్తాయి, కిందికే ఎళ్తాయి. ఎందుకంటే మనకి కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. మనకి రైవల్ కంపెనీస్ అనేవి కొత్తగా ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు. సిమిలర్ ప్రొడక్ట్స్‌లో గానీ, లేదంటే తక్కువ ప్రైస్‌లో కానీ, మోర్ ఫీచర్స్‌లో కానీ మనకి మెచ్యూరిటీ స్టేజ్ అనే దాంట్లో మనకి ప్రొడక్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అంతే కాకుండా మన కంపెనీయే వేరే దీని నెక్స్ట్ ప్రొడక్ట్ అనేది కూడా మనకి మెచ్యూరిటీ స్టేజ్‌లో రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఆ ప్రొడక్ట్స్ అనేవి ఇంట్రడక్షన్ స్టేజ్‌లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ తీసుకోండి. ఐఫోన్ 15 దాని ఐఫోన్ 15 మెచ్యూరిటీ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఐఫోన్ 16 అనేది రిలీజ్ చేస్తారు. అది ఇంట్రడక్షన్ స్టేజ్‌లో ఉంటుంది. సో కాంపిటీటర్సే కాకుండా ఆ కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ కూడా దీనికి రైవలరీస్ అవుతాయి. ఎప్పుడు మెచ్యూరిటీ స్టేజ్‌లో. డిక్లైన్ స్టేజ్‌కొచ్చేసరికి ఈ ప్రొడక్ట్ అనేది ఇంకా అంత మంచిది లేదు. దీనికన్నా బెటర్ ప్రొడక్ట్స్, బెటర్ ప్రైస్‌లో, బెటర్ ఫీచర్స్‌తో మనకి మార్కెట్‌లో ఉంటుంది. సో ఆబ్వియస్‌లీగా మనకి ఈ ప్రొడక్ట్ సేల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఇలా మనకి ప్రొడక్ట్ సైకిల్ అనేది సేల్స్ ద్వారా ఈ గ్రాఫ్ చూసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ మనం ప్రాఫిట్స్ కూడా మనం ఒకవేళ గ్రాఫ్‌లో ఇలా వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది మనకి బోత్ ప్రాఫిట్ అండ్ సేల్స్ ఫిగర్స్ ఒక గ్రాఫ్. ఒకసారి ఇది ఎలా ఉందో చూసుకుందాం. మనకి మామూలుగా ప్రొడక్ట్ సైకిల్‌లో 4 ఉంటాయి అనుకున్నాం. ఇందులో మాత్రం ఒక అడిషనల్ స్టేజ్ ఉంది మనం ప్రాఫిట్స్‌లో చూసుకున్నామంటే. అది ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ స్టేజ్. మనకి ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కోసం చాలా ఖర్చవుతుంది. రీసెర్చ్‌కి కానివ్వండి, ప్రోటోటైప్ కానివ్వండి. ఈ రీసెర్చ్ ప్రోటోటైప్‌ని మనం సెపరేట్‌గా వేరే వాళ్ళకి అమ్మలేం. సో ఇదంతా మనకి ఎక్స్‌పెన్స్ అవుతుంది. ఈ ఎక్స్‌పెన్స్‌ని ఓవరాల్ సేల్స్ ఎంత అయిందో దాంట్లోకి మనం యాడ్ చేస్తాము. సో మనకి ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో క్యాష్ ఫ్లో అనేది నెగెటివ్‌లో ఉంటుంది. ప్రాఫిట్ అనేది కూడా మనకి ఉండదు. సో ప్రాఫిట్ అనేది మనకి ఓన్లీ లాసెస్‌లోనే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇంట్రడక్షన్ స్టేజ్‌లో మనకి కొత్త ప్రొడక్ట్ కాబట్టి రివ్యూవర్స్‌కి కానివ్వండి, మార్కెటింగ్‌కి కానివ్వండి చాలా ఖర్చు పెడతాము. దానివల్ల మనకొచ్చే సేల్స్ కూడా తక్కువ. దానివల్ల మనకి ప్రాఫిట్ అనేది రాదు. లాస్‌లోనే ఉంటుంది. మనకి ప్రాఫిట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ స్టేజ్‌లో మనకి బ్రేక్ ఈవెన్ అవుతుంది. గ్రోత్ స్టేజ్ నుండి వచ్చేసరికి మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనకి మార్కెటింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గ్రోత్ అవుతుంది. సో మార్కెటింగ్ అనేది పీక్ నుండి కొంచెం తగ్గుతూ వస్తుంది మార్కెటింగ్ ఎక్స్‌పెండిచర్. నెక్స్ట్ అంతే కాకుండా మనకి కాంపిటీషన్ రైవలరీ కూడా వస్తుంది. సో ఇక్కడ నుండి మనకి ప్రాఫిట్స్ అనేవి తగ్గుతూ పోతాయి. మనకి మెచ్యూరిటీ స్టేజ్‌లో పీక్‌లో ఉంటుంది ప్రాఫిటబిలిటీ మార్జిన్ అనేది. దాని నుండి ఇంకా తగ్గుతూ పోతుంది మనకి.
ప్రాఫిట్స్ అనేవి మనకి మెచ్యూరిటీ స్టేజ్ నుండి తగ్గుతూ ఉంటాయి. ఇంక డిక్లైనింగ్ స్టేజ్‌కి వచ్చేసరికి మనకి ప్రాఫిట్స్ అనేవి నెగెటివ్‌లో ఉండి లాసెస్ కూడా అవ్వచ్చు. సో, డిక్లైన్ స్టేజ్‌లో ఎప్పుడు మనం ప్రొడక్ట్ అనేది ఆపేస్తారంటే, సేల్స్ అనేవి పడిపోయినప్పుడే కాకుండా, మనం ఈ ప్రాఫిట్ అనేది ఒక్కసారిగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ కింద పడిపోయిందంటే ఇంక మనకి సేల్స్ అనేవి ఆ ప్రొడక్ట్ అనే సేల్స్ అనేవి ఆపేస్తారు. ఇంక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపేస్తారు. సో, మనం ఇలా చూసుకోవాలి. మన కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు దాని ప్రొడక్ట్ సైకిల్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయా? చిన్నగా ఉన్నాయా? అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఒక ప్రొడక్ట్ సైకిల్ లాంగ్ ప్రొడక్ట్ సైకిల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రొడక్ట్ సైకిల్స్ ఎలా ఉంటాయి 10, 15 ఇయర్స్ ఉంటాయి. సో, 10, 15 ఇయర్స్ ఉన్నప్పుడు మనకి ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో కానివ్వండి, ఇంట్రడక్షన్ స్టేజ్‌లో కానివ్వండి, మనకి సేల్స్ అనేవి తక్కువ ఉండడమే కాకుండా లాసెస్‌లో ఉంటుంది కంపెనీ. ప్రాఫిట్స్‌లో ఉండదు. బట్ మనకి లాంగ్ ప్రొడక్ట్ సైకిల్‌లో ఇంకొక మంచిదేంటిదంటే గ్రోత్ అనేది మరియు మెచ్యూరిటీ అనేది కూడా పెద్దగానే ఉంటుంది. సో, మనకి ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనకి చాలా వరకు డబ్బులొస్తూనే ఉంటాయి. లాసెస్ అనేవి తక్కువుంటుంది. అదే షార్ట్ ప్రొడక్ట్ సైకిల్ తీసుకున్నామనుకోండి, అందులో మనకి ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఇంట్రడక్షన్ స్టేజ్ అనేది తక్కువుంటుంది. అంటే మేబీ 1, 2 ఇయర్స్‌లో మనకి మంత్స్‌లోనే ఉండొచ్చు. ఏంటిది ఇంట్రడక్షన్ స్టేజ్ అనేది. గ్రోత్ అనేది మనకి ఇంట్రొడ్యూస్ చేసిన 4, 5 మంత్స్‌కే రావచ్చు. అలాంటి పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏంటిదంటే మనకి గ్రోత్, మెచ్యూరిటీ అనేది కూడా తక్కువ టైంలో ఉంటుంది. అంటే వెంటనే గ్రో అవుతుంది. వెంటనే డబ్బులొస్తాయి. సో, ఇలా మనం ప్రొడక్ట్ సైకిల్స్ అనేవి ఒక కంపెనీ అనలైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని ప్రొడక్ట్స్ లాంగ్ ఉన్నాయా? షార్ట్ ఉన్నాయా? వాటి లైఫ్ సైకిల్ అనేది చూసుకోవాలి. ఇది ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అండి. థాంక్ యూ. హాయ్, ఇట్స్ మీ సుందర రామిరెడ్డి. ఫస్ట్ టైం మన విజయవాడలో అండి అండ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం జనవరి 5th అండ్ ఉదయం 10 గంటల నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద. ఇందులో మీకు మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మన ఫైనాన్షియల్ గోల్స్, డిఫరెంట్ స్టేజ్ల్లో ఉన్న ఫైనాన్షియల్ గోల్స్ ఎలా రీచ్ అవ్వాలో ప్రాక్టికల్ వేలో మీకు నేర్పుతారు. సో ఇది క్లాస్ రూమ్ వర్క్ ఎన్విరాన్మెంట్ లో కాబట్టి మోర్ ఇంటరాక్టివ్ ఉంటాయి అండ్ 1-to-1 సెక్షన్స్ లాగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సో డిఫరెంట్ గోల్స్ లైక్ ఎడ్యుకేషనల్ గోల్స్ అండ్ రిటైర్మెంట్ గోల్స్ అండ్ ఏదైనా హౌస్ ఏదైనా కొనాలి అనుకుంటే అది కొనడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలో అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మన వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అండ్ మిగతా అసెట్ క్లాసులకి వీటికి ఉన్న లింకేజ్ ఏంటో మీకు క్లియర్ గా డిజిటల్ అసెట్స్ ని ఎలా మేనేజ్ చేయాలో ఈ వర్క్ షాప్ ద్వారా మీకు అర్థమవుతుందండి. ఇట్స్ 1 day వర్క్ షాప్ విజయవాడలో. ఇంట్రెస్టెడ్ పార్టిసిపెంట్స్ ఎవరన్నా విజయవాడ అండ్ చుట్టుపక్కల వాళ్ళకి యాక్సెస్ గా ఉన్న కనుక ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఒకసారి పింక్ చేయండి. థ్యాంక్ యూ.